హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగా స్పెషల్ గెస్టే ఉన్నారు. సో రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 7 ఆట సందీప్ మాస్టర్ అయితే మనకు చాలా బాగా దగ్గర అయ్యాడు. సో ఆయనకు సంబంధించి మూవీ ద షార్ట్ కట్ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆయన వైఫే మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. అండ్ ఫస్ట్ ఫర్ కంగ్రాచులేషన్స్, సందీప్ అన్నది ఆల్రెడీ మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది తన సెకండ్ ఫిలిం. సో ఐ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆఫ్టర్ అంటే చాలా మంది సందీప్ మాస్టర్ బయటకు వచ్చాక చాలా మందికి ఏమంటారు చాలా దగ్గర అయిపోయారు బేసిక్గా. సో అదే టైంలో మూవీ కూడా రాబోతుంది, షార్ట్ కట్ అనే పేరుతో రాబోతుంది. సో ఏంటి అసలు షార్ట్ కట్? మీరు కలిసి విన్నారా స్టోరీ, లేకపోతే అసలు అంతకు ముందు విన్న స్టోరీ? ది షార్ట్ కట్ అనేది ఒక 2 years బ్యాక్ చేశారు సందీప్. ఆల్రెడీ 4 ఫిలిమ్స్ చేశారు. సో మనకి ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంలో తనకి బిగ్ బాస్ ఆఫర్ రావడం, సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇలా వరుసగా రిలీజ్ అవ్వడం, సో అంత టచ్ వుడ్ అంత పాజిటివ్గా జరుగుతుంది. అండ్ షార్ట్ కట్ ఫిలిం నేను అప్పుడప్పుడు షూటింగ్స్కి వెళ్ళాను. చాలా బాగా అంటే మూవీ ఒక డైరెక్టర్ గురించి, సినిమా ఇండస్ట్రీలో ఎన్ని హెడల్స్ ఉంటాయి, ఒక డైరెక్టర్ గారు దాన్ని బాగా తీశారు. సో డెఫినెట్గా చిన్న సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో అంటే మేము పోస్టర్లో చూసినట్టే షార్ట్ కట్ అడ్డంకులు, విజయాలకు అడ్డంకులు లేవన్నారు. బట్ సందీప్ గారి జర్నీ చూస్తే మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఆయన మా టీవీ కాన్సెల్. సో ఇప్పటి వరకు సో ఆయన లైఫ్లో అంటే ఈ స్టేజ్కి రావడానికి బేసిక్గా చాలా మంది చూసే ఉంటారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ అ హీరోగా, అంటే డాన్సర్గా, మాస్టర్గా, ఇప్పుడు హీరోగా, యాజ్ అ వైఫ్గా మీకేమనిపిస్తుంది? యాజ్ ఎ వైఫ్గా నేను నాట్ ఓన్లీ హిస్ వైఫ్ అండి, ఐఎమ్ లైక్ వీఆర్ లైక్ ఏ బెస్ట్ ఫ్రెండ్స్. సో మేము చాలా ఫ్రెండ్స్గా ఉంటాము. మీరు చూసినట్టయితే ఎక్కడికి వెళ్ళినా మేము చాలా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాము, కలిసి వర్క్ చేస్తాము. బట్ నేను సందీప్ గారిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే చాలా ఒక డాన్సర్ నుంచి కష్టపడి ఒక మంచి స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. సో తను షార్ట్ కట్లో కాకుండా చాలా హార్డ్ వర్క్ ఉంది, దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంది. అండ్ 10 yearsగా నాకు తెలుసు, అండ్ బిఫోర్ దట్ కూడా చాలా తన హార్డ్ వర్క్ చూసే నేను ప్రేమలో పడ్డాను. సో ఈజ్ సచ్ ఏ లవ్లీ డెడికేటెడ్ పర్సన్ అనమాట. డాన్స్కైనా యాక్టింగ్కైనా ఏదైనా కాంప్రమైజ్ అవ్వరు, డే అండ్ నైట్ కష్టపడతారు. సో ఆల్ ది బెస్ట్ సందీప్, మై బెస్ట్ విషెస్ ఆల్వేస్ విత్ యూ. అండ్ మీడియా వాళ్ళందరూ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు సందీప్కి ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా సందీప్ గారి అంటే మామూలుగా ఆయన మూవీస్ మీరు చూస్తూనే ఉన్నారు, ఒక 2 మూవీస్ చేశారు. బట్ ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? చిన్న సినిమా కానీ చాలా కంటెంట్ ఉన్న మూవీ. ప్రతి ఒక్కరు కూడా చాలా బ్యూటిఫుల్గా, అంటే ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ఫైట్స్ కానీ ప్రతి ఒక్కరు. అండ్ ఇందులో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్. అండ్ రాకేష్ మాస్టర్ గారు కూడా ఇది లాస్ట్ మూవీ. సో రాకేష్ మాస్టర్ గారు ఈ మూవీ నిజంగా ఆయన దేవుడు అండి, బ్లెస్సింగ్స్. అంటే మూవీ కమిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన హెల్త్ కూడా సిక్ అయిపోయింది. తన సీన్స్ అన్నీ కూడా మధ్యలో హెల్త్ సిక్ అయిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చారు. బట్ ఒక వర్డ్ చెప్పారు డైరెక్టర్ గారికి, మేబీ రాకేష్ మాస్టర్ గారి హెల్త్ బాగాలేదు, షూటింగ్ ఆగిపోవచ్చు, మళ్ళీ రీషూట్ ఉండొచ్చు అని ఒక భయం ఉండింది అందరికీ. అమ్మో సినిమా అంతా అయిపోయింది, ఆయనది మెయిన్ పాత్ర అనమాట అనుకున్న టైంలో రాకేష్ మాస్టర్ గారు సందీప్కి మాట చెప్పారు, డైరెక్టర్ గారికి సందీప్కి, నేను సినిమా కంప్లీట్ చేసే పోతానురా అని. సో దట్ వర్డ్ ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాకేష్ మాస్టర్ గారి క్యారెక్టర్ డెఫినెట్గా ఆయన అభిమానించే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత సందీప్ గారిది ఎలా ఉంది రెస్పాన్స్ బయట ఆడియన్స్? బిగ్ బాస్ సందీప్ అంటే యాక్చువల్గా హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి గుర్తింపు అనేది వస్తుంది. సందీప్కి బిఫోర్గా సోషల్ మీడియాలో ఆట నుంచి ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్గా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సందీప్ పర్సనల్ నేచర్ ఏంటి, అంతకుముందు సందీప్ కొన్ని రియాలిటీ షోస్లో కోపంగా ఉంటాడు అని ఒక ఊహ ఉండేది. బట్ పర్సనల్గా సందీప్ వాట్ ఈ సందీప్ అనేది నాకు తెలుసు, ఇప్పుడు మీ అందరికీ తెలిసింది. ఈ సచ్ ఏ లవ్లీ పర్సన్. అండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సందీప్ మూవీస్ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
ఇంతకు ముందు సందీప్ క్రేజ్ కన్నా ఇప్పుడు 100 టైమ్స్ పెరిగింది. సో థ్యాంక్స్ టు బిగ్ బాస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.